రేపే అతిపెద్ద అమావాస్య మాఘ అమావాస్య అండి. రేపటితో మాఘమాసం అయితే ముగుస్తుంది. మరుసటి రోజు నుంచి పాల్గొన మాసం అయితే స్టార్ట్ అవుతుంది. మాఘమాసంలో ఒక్కసారి కూడా మాఘ స్నానం అయితే చేయలేనటువంటి వాళ్ళు మాఘ అమావాస్య రోజు అయినా సరే మాఘ స్నానం కనుక చేసినట్లయితే నెలంతా మాఘ స్నానం చేసిన ఫలితం అయితే కలుగుతుంది. కాబట్టి ఈ నెలలో ఒక్కసారైనా సరే మాఘ స్నానం చేయలేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున మాఘ స్నానం అయితే చేయండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంటిలోని ఆడవాళ్ళందరూ పొరపాటున కూడా ఈ కూరను అయితే వండకండి. ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను తినకండి. కాదని ఈ కూర వండినా తినినా సరే చేతిలో రూపాయి కూడా మిగలదండి. అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు వస్తాయి, జన్మల దరిద్రం పడుతూ ఉంటుంది, మహాపాపం చుట్టుకుంటూ ఉంటుంది. అమావాస్య శివరాత్రి తర్వాత వస్తుంది కాబట్టి శివరాత్రి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు అమావాస్య రోజు ఈ కూరను తినకండి, పాపం తగులుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. శివరాత్రి ఉపవాసం ఉన్న వాళ్ళే కాదు, చేయని వారు కూడా ఈరోజు ఈ కూరను అయితే తినకండి. తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి, నరకానికి పోతారు, అప్పుల పాలైపోతారండి. ఈ బాధల్లో సమస్యల్లో కూరుకుపోతారు. తెలియక ఈ కూర వండినా తినినా భవిష్యత్తులో అనేక రకాల కష్టాలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. భూమి మీదే నరక బాధలను అనుభవించాల్సి ఉంటుంది. పైగా ఈరోజు ఈ కూర కనుక తిన్నట్లయితే మహాపాపం తగులుతుందని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ మాఘ అమావాస్య రోజున ఈ కూరను తినకండి, వండకండి. మరి ఈ కూర ఏంటండి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ అమావాస్య మాఘమాసంలో చివరగా కాబట్టి ఈరోజు ఖచ్చితంగా శివునికి అర్ఘ్యం సమర్పించండి. ఈరోజు ఉదయం త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసుకొని ఆ నీటిని సూర్యుని వైపు తిరిగి ఆ చెంబును వదలాలి. అంటే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయనం అనేటువంటి మంత్రం జపించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్కి స్వస్తిక్ గుర్తును కనుక వేస్తే మంచిదండి. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి అమావాస్య రోజున మన ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేయండి. పసుపుతో కానీ కుంకుమతో కానీ గంధంతో కానీ గుర్తు వేస్తే ఇంట్లో చెడిపోతుంది, దేవతలు అడుగు పెడతారు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి, అఖండ రాజయోగం సిద్ధిస్తుంది, కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి, అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అమావాస్య రోజున ఇంటి ముందు స్వస్తిక్ గుర్తునైతే గీయాలండి. ఇట్లా ఈ స్వస్తిక్ గుర్తు గీసుకుంటే అంతా మంచిదే, శుభాలు జరుగుతాయి. ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాటిల్లో కళ్ళు ఉప్పు ఒకటి కాబట్టి శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోవాలి. ఒక ఎర్రని వస్త్రం కొంచెం తీసుకొని ఉప్పును వేసుకొని దాని మీద ఆవాలను కూడా వేసుకుని మూట కట్టి ఆ మూటని ఇంటి గుమ్మానికి అయితే వేలాడదీయాలి. అలా చేస్తే విపరీతమైన డబ్బు కలుగుతుంది. శక్తివంతమైన పరిహారము. అమావాస్య రోజున ఈ పరిహారం కనుక పాటిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు. నరదిష్టి నుంచి ఉపశమనం పొందుతారండి. చాలామంది వీళ్ళకి నరదిష్టి ఉంటుంది. కుటుంబానికి నరదిష్టి కలిగితే ఎన్నో సమస్యలు డబ్బు పరంగా నష్టపోతూ ఉంటాం. అనారోగ్య సమస్యలు అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోవాలి అంటే మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటనైతే కట్టాలండి. నరదిష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలానే మీ ఇంటిలో ఉన్నటువంటి చెడంతా తొలగిపోతుందండి. మాఘమాసంలో వచ్చు అమావాస్య ఎంతో శక్తివంతమైంది, పాపాన్ని అంటనివ్వదు. కాబట్టి ఈ మాసానికి మాఘమాసం అనేటువంటి పేరు విష్ణు పురాణంలో చెప్పడం జరుగుతుంది. అమావాస్య రోజు ఎవరైతే పెద్దవాళ్ళకి తర్పణం సమర్పిస్తారో అంటే నువ్వులు నీటితో తర్పణం సమర్పిస్తారో వారికి 1000 సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం అయితే కలుగుతుందని చెప్పేసి ఉందండి. ఈ మాఘ అమావాస్య రోజున ఇంటి దగ్గరే ఉదయం స్నానం చేసుకున్నా సరిపోతుంది. అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకుని గంగా 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 అని చెప్పేసి 3 సార్లు అనుకుని మీద నీటిని పోసుకుంటే సరిపోతుందండి. గంగా స్నానం చేసిన ఫలితం అయితే కలుగుతుంది. ఎలాంటి పాపాలైనా తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని మాఘపురాణం చెప్తుంది. నదిలో గంగా నది చాలా పవిత్రమైందండి. ఎందుకంటే గంగాజలం ఆ విష్ణుమూర్తి పాదాల నుంచి పుట్టి శివుని శిరస్సు నుంచి ప్రవహిస్తుంది. సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో
చేస్తే ఎలాంటి పాపాలైనా హరించుకుపోతాయి. కాబట్టి మీరు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకొని గంగా 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 అని చెప్పుకొని ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసే ముందు కొద్దిగా నువ్వులను కానీ తులసి ఆకులను కానీ 5 చుక్కల పాలను కానీ వేసుకొని కనుక స్నానం చేయాలండి. నీటిలో నువ్వులు కానీ తులసి ఆకులు కానీ కలిపిన తర్వాత చెంబుడు నీటిని తీసుకొని గంగా 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 అని 3 సార్లు చెప్పుకొని చెంబుడు నీటిని తలపైన పోసుకొని స్నానం చేయాలి. ఈ రోజు ఇలా చేస్తే 7 జన్మల పాపాలు పోతాయి, జాతకం మారిపోతుంది, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇట్లా ఉంచడం వల్ల ఒంటిలోని చెడు శక్తి తొలగిపోతుంది, నూతన ఉత్తేజమో ఉల్లాసమో లభిస్తుంది. దేన్నైనా సాధించే శక్తి వస్తుంది, శరీరంలోని వ్యాధులు నయమైపోతాయి, దైవిక శక్తులు అనేవి వస్తాయి, శక్తి కలుగుతుంది, రాజయోగం పడుతుంది. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా పప్పు పొట్లకాయ కూరను వండకూడదు. ఎవరు కూడా ఈరోజు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా పొట్లకాయలు తినకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివి ఏవి కాదు. పప్పు రూపంలోనే కాదు, పప్పుచారు రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా పప్పు, పొట్లకాయ, కూరలు, ఫ్రైలు, బజ్జీలు అసలు మనం ఏ రకంగా కూడా అస్సలు తినకూడదండి. పొట్లకాయను పప్పును తినకూడదండి. ఈరోజు పొట్లకాయ తిన్నాము అంటే అప్పుల పాలైపోతాము, ఆర్థిక సమస్యలు వస్తాయి, చేతిలో రూపాయి కూడా మిగలదు, కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈరోజు ఆడవాళ్ళు ఇంట్లో పప్పుని పొట్లకాయను వండకండి. ఎవరు ఈరోజు ఈ కూరలను తినకండి. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ని కూడా తినకండి. అలానే మాంసం, చేపలు, పీపులు ఇట్లా నాన్ వెజ్కి సంబంధించినవి ఏవి కూడా అమావాస్య రోజునైతే తినకూడదండి. సో ఈరోజు పొరపాటున కూడా తినకూడదని చెప్పేసి మాఘ పురాణంలో ఉంది. అమావాస్య రోజు మాంసాహారం తింటే వచ్చే జన్మలో కుక్కగా పుడతారని ఉంది. కాబట్టి ఈరోజు ఎవ్వరూ కూడా మాంసాన్ని స్వీకరించకండి. కాదని తిన్నారు అంటే అనేక రకాల సమస్యలు వస్తాయి, భవిష్యత్తులో అనేక రకాల కష్టాలు వస్తాయి. కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తినకండి. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని తినకండి. కాదని ఈ మాఘ అమావాస్య రోజున నాన్ వెజ్ తిన్నారంటూ దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, రోగాలు వస్తాయి. కాబట్టి ఈ రోజున ఎవరు కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. పప్పు, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ రోజు తినకండి. అందులోనూ శివరాత్రి తర్వాత వస్తున్నటువంటి ఈ అమావాస్య కాబట్టి ముఖ్యంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు అసలు ఈ కూరలు అయితే తినకండి. తింటే ఉదర సమస్యలు అనేవి వస్తాయి. ఉపవాసం లేని వారు కూడా ఈ కూరలు అయితే తినకూడదు. ఎవరైనా సరే ఈ మాఘ అమావాస్య రోజున ఈ కూరలు తింటే మహాపాపం కలుగుతుంది, శూనక జన్మాన్ని పొందుతారు, దరిద్రం పడుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, ధనం ఖర్చు అవుతుంది, అప్పుల పాలైపోతారు, చేతిలో రూపాయి కూడా మిగలదు, కష్టాలు సమస్యలు కూరుకుపోతారండి. అందువలన శివరాత్రి తర్వాత వస్తున్నటువంటి ఈ మాఘ అమావాస్య రోజున ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.